భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్పై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ సిఫారసు చేసింది. వాళ్ళు మనకు సిఫారసు చేస్తారట. వాళ్ళ అమెరికా దేశంలో ఖలిస్తానీ తీవ్రవాదులకేమో వాళ్ళు చోటిస్తారట. వాళ్ళేమో ఉగ్రవాదం పైన ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చి హమాస్ పైన హౌతీల పైన దాడి చేస్తారట. కానీ భారతదేశం మాత్రం ఎక్కడ చేయడానికి వీల్లేదట. అంటే మీదైతే ఒక రకంగా, మాదైతే ఇంకొక రకంగా ఉంటుందా? మీరు అన్ని దేశాల మీద పెత్తనం చేయొచ్చా? ఇప్పటికే పడిపోయింది అమెరికాకు సంబంధించి. ఇక్కడ భారతదేశం మీద అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్ర ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో, బైడెన్ ఉంటే డీప్ స్టేట్ ఇంకొక రూపంలో వచ్చింది, ఇవాళ ఇంకొక రూపంలో వచ్చింది. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఇవాళ గూఢాచార సంస్థలలో నెంబర్ 1గా ఇవాళ రా ఏర్పడింది. మీకు మొసాద్ కంటే కూడా, సిఐఏ కంటే కూడా వాళ్ళ టాప్, ఒకప్పుడు టాప్లో ఉండాలంటే కష్టపడేది సిఐఏ. అమెరికాకు సంబంధించినటువంటి ఏజెన్సీల యొక్క సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రా సహాయం మిగిలినటువంటి వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ప్రపంచంలో ఇవాళ రా నెంబర్ 1గా ఉన్నది. ఈ అంశం పైన భయపడుతున్నారు. అరే ప్రపంచంలో మేమే నెంబర్ 1 ఉండాలి, మాకు తప్ప ఇంకెవరికి ఉండకూడదు, ఆ శక్తి ఉండకూడదు. ఇవాళ కుట్ర, ఈ కుట్ర రూపంలో అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడున్నా ఎవడధ్యక్షుడున్నా డీప్ స్టేట్కి సంబంధించినటువంటి వేర్లు కొనిపోయినటువంటి వ్యవస్థ కదా. అట్లా అమెరికా మన దేశం మీద పెత్తనం చేయాలనేటువంటి ప్రయత్నంలో అనేక రకాలుగా ఉంటుంది. ఒక రూపం నుంచి ఇంకో రూపం మారుతుంది అంతే. ఏదో కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూసిరా, శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంకే మారుతుంది. అట్లనే దుష్టులు ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతారు అంతే. భారతదేశం మీద ఈ అంతర్గతమైనటువంటి కుట్రలు, అంతర్జాతీయమైనటువంటి కుట్రల్ని ప్రజలు ఆలోచించాలి. ఒక దశలో మన గతంలో ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి హమీద్ అన్సారీ లాంటి వ్యక్తి కూడా మన రాకు సంబంధించినటువంటి సీక్రెట్లు విదేశాలకు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఉపరాష్ట్రపతిగా ఈ దేశంలో ఉండి ఈ దేశానికి సంబంధించినటువంటి గూఢాచార వ్యవస్థ యొక్క నిగూఢమైనటువంటి, ఎవరికి చెప్పనటువంటి రహస్యాలని విదేశాలకి అమ్ముకున్నాడు అనేటువంటి మాట ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి హమీద్ అన్సారీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కానీ వీళ్ళకి కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి. వందే మాత్రం పాడితే నేను పక్కకు నిలబడంటాడు, జనగణమన మారితే నేను ఉండంటాడు. అట్లాంటి ఉపరాష్ట్రపతి ఇచ్చిరు ఈ దేశంలో. సిగ్గుపడాలి. ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనగణమన వాడను, వందే మాత్రం పాడననోడు దేశద్రోహియే పక్కా 100%. అందులో మతాలు, కులాలు, ఈ వర్గాలు ఏవీ లేవు. ఎవడైతే వాడు జనగణమన వాడాలన్నా, రోజు వాడాలన్నా, సినిమా హాల్లో వాడాలన్నా, సిగరెట్ దాడితే వాడాలన్నా, రోడ్డు మీద వాడాలన్నా కాదు. ప్రతి క్షణం నువ్వు దేశభక్తుడిగా ఉండాల్సిందే, ప్రతి క్షణం దేశం కోసం ఆలోచించాల్సిందే. వందే మాత్రం పాడనటువంటి వాడు జనగణమనకి లేకపోతే జాతీయ గీతానికి వాడు గౌరవం అయినటువంటి వాడు, జాతీయ జెండాకి గౌరవం అయినటువంటి వాడు ఖచ్చితంగా దేశద్రోహియే వాడు. మా కడుపు నిండాలి కానీ ఇవన్నీ ఏదన్నా కానీ, కడుపు ఎండినా సరే పర్వాలేదు, కడుపు ఎండినా సరే దేశం కోసం మాట్లాడాల్సిందే. ఇది మత స్వేచ్ఛ ఉల్లంఘనట, మైనార్టీలు దారుణ పరిస్థితులకు ఎదురవుతున్నాయట. అసలు భారతదేశంలో మైనార్టీలు ఎన్నడూ దారుణ పరిస్థితులకు ఎదురు కాలేదు. ఇగో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో సర్వే అనే పేరు మీద ఇంకొక పేరు మీద ఈ దేశంలో పెడతారు. ఈ మెజారిటీకి సంబంధించినప్పుడు ఇంత పెద్ద వార్త వచ్చింది కదా, ఈ దేశంలో మైనార్టీలు మెజారిటీలను మతం మారుస్తున్నారా, మెజారిటీలు మతం మార్చిరా? ఈ దేశం మీద వాడోడో గోరిగాడో, గజనీగాడో, బాబర్ గాడో, ఎవడో లుచ్చాలంగా లఫంగా గాడు ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో మెజారిటీలు ఎవరున్నారు? ఎవరు ఈ దేశంలో ఎవరిని మతం మార్చిరు? మతం మారకపోతే చంపిందెవరు? ఒకసారి గురువు గోవింద్ సింగ్ కొడుకులను చంపిందెవడు? ఈ దేశంలో దేవాలయాలని మొత్తం నాశనం చేసి మతం మారకపోతే లక్షలాది మందిని ఒకేసారి కాల్చినోడెవడు? ఇవాళ ఈ దేశంలో మత మార్పిడి కుట్రాలు ఎన్జిఓల పేరు మీద ఈ దేశంలో, ఈశాన్య భారతదేశంలో లేకపోతే ఈ భారతదేశంలో అన్ని చోట్ల, ఇవాళ పంజాబ్లో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, తెలంగాణలో తక్కువ ఉంది కానీ అది కూడా వచ్చేస్తుంది. ఇవాళ రాజకీయ నాయకులు చేసినటువంటి ఘనకార్యం వల్ల. ఎవడు చేసిండి ఇవాళ ఈ దేశంలో? మెజారిటీలు ఎప్పుడు మైనార్టీల మీద దాడి చేయలేదు. ఈ దేశంలో మెజారిటీల మీద మాత్రమే మైనార్టీలు మత మార్పిడి పేరు మీద, ఇంకొక పేరు మీద 95-98% ఉన్నటువంటి హిందువుల మీద నిజాం అనేటోడు, రజాకారోడు పెత్తనం చేసిండు తప్ప మైనార్టీల మీద పెత్తనం చేయలేదు. ఒకసారి ప్రజలు ఆలోచించాలి. 98% హిందువుల మీద బలవంతంగా ఉర్దూ రుద్దినటువంటి వాడు, 98% మంది మీద వాళ్ళ బలవంతంగా ఈ దేశంలో ఏ గుడికి పోవాలన్నా వాడి
అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో మైనారిటీలుగా చెప్పబడేటువంటి వాళ్ళు మైనారిటీలు మెజారిటీగా పెరిగితే దేశం విడిపోయిందనేటువంటి విషయాన్ని చరిత్రలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఇట్లాంటి మసిపూసి మారేడుగా చేసి మీడియా జర్నలిస్టులు మేధావులందరూ కూడా ఇవాళ మెజారిటీలను మతోన్మాదులుగా చేసిర్రు. నిజానికి ఈ దేశంలో ఎప్పుడూ హిందువులు ఏ ఒక్కరిని మతం మార్చలేదు, రారాబోయే మా మతంలోకి రమ్మనలేదు. కానీ కులాల పేరుతో వర్గీకరించి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు అయితే చంపిరు, లేకపోతే మతం మార్చిరు, లేకపోతే బెదిరించిరు, సామవేద దాన దండోపాయాలన్నీ పెట్టి ఈ దేశాన్ని మతం మార్చేటువంటి కుట్ర చేసిర్రు. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీలను తమ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించినటువంటి విషయాలని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో మైనారిటీల మీద ఎక్కడ దాడులు జరగట్లేదు, దాడులకు గురవుతున్నది మెజారిటీలు, దాడులకు గురవుతున్నది ఈ దేశంలో మెజారిటీలుగా ఉండేటువంటి వాళ్ళు కొలుస్తున్నటువంటి రాముడు, లేకపోతే ఆయా దేవుళ్ళ మీద ఇవాళ దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. ఈ దేశంలో మతం మారబడుతున్నటువంటి వాళ్ళు మెజారిటీలు. మీకు బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లో మైనార్టీలను మొత్తం చంపేసారు, మైనార్టీలని చేశారు, కానీ భారతదేశంలో అది జరగలేదు. ఇగో ఇది కావాలని కొందరు విదేశీ భావజాలం కలిగినటువంటి కుట్రదారులు చేస్తున్నటువంటి మాట. ప్రజలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ దేశంలో ఎవరిని బెదిరిస్తుందని చెప్పడానికి నిన్న అసెంబ్లీలో ఒక అంశం వచ్చింది.